నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను పద్మిని. ప్రస్తుతంతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, ఆస్ట్రోన్యూమరాలజిస్ట్, ఎనర్జీ వాస్తు స్పెషలిస్ట్, శ్రీ విద్య ఉపాసకురాలు శ్రీమతి జయప్రద గారు మనతో పాటు ఉన్నారు. మాట్లాడదాం. నమస్కారం అండి. నమస్తే అమ్మ. శ్రీమాత్రే నమః. జయప్రద గారు ఎలా ఉన్నారు? చాలా బాగున్నారు అన్న. చాలా బాగున్నారు, చక్కగా. రైట్. జయప్రద గారు, గురువు యొక్క మార్పు జరగబోతోంది. రేపు జూన్ 2వ తారీఖున గురువు కర్కాటక రాశి ప్రవేశం జరగబోతోంది. మరి దీని ద్వారా ద్వాదశ రాశులకి కూడా గురువు ఇచ్చే ఫలితాలు ఎలా ఉంటాయో మీ ప్రిడిక్షన్స్ ద్వారా తెలుసుకోవాలనుకుంటున్నాను. మరి అంతకన్నా ముందు గోచారం ఒక్కసారి క్లుప్తంగా చెప్పండి. గురువు ఎప్పుడు రాబోతున్నారు, అంటే ఇంకా మిగిలిన మేజర్ గ్రహాలు ఎక్కడెక్కడ ఉన్నాయి, ఇవన్నీ ఒక్కసారి. తప్పకుండా అన్న. సో గురువు మార్పు అనేది అందరికీ మంచి శుభవార్తలు, శుభకరమైన విషయాలు జరిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఎందుకంటే గోచారీత్యా చూసుకుంటే శనేశ్వరుడు మీనరాశిలో ఉండడం, గురువు కర్కాటక రాశికి మారడం, ఈ రెండు కూడా మేజర్ గ్రహాలు. యాక్చువల్లీ మన జీవితంలో మనం ముందుకు వెళ్ళాలి, ఒక జీవితంలో ఒక ఆధారం కావాలంటే శనేశ్వరుడు ప్లస్ గురువు ఇద్దరు ఉండాలి. వీళ్ళిద్దరు అనుగ్రహం ఏంటంటే ఈయన క్రమశిక్షణ నేర్పిస్తాడు, ఈయన సంతోషంగా ఉండాలని నేర్పిస్తాడు. సో ఎలా చేసుకోవాలో నేర్పిస్తాడు. అందుకని ఈ రెండు గ్రహాలు కాంబినేషన్ ఈ మధ్యన ఏంటంటే ఈ మధ్యకాలంలో చాలా చాలా అద్భుతమైన ఫలితాలని ఇస్తుంది అందరికీ, అన్ని రాశుల వాళ్ళకి. ఈ ఒక్క రాశి అని కాకుండా మనం ఒక్కొక్క రాశి తర్వాత ఇప్పటికీ చెప్తాం, కానీ అన్ని రాశులకి ఫలితాలు బాగుంటాయి. ఇక రాహుకేతువులు రాహుకేతువులు ఇద్దరు కొన్న కాంబినేషన్స్ ఏంటంటే, కేతువు అనే సింహరాశిలో ఉండడం ఒక విధంగా మంచిది, చెడైతే కాదు. అలాగే రాహు కుంభరాశిలో ఉండడం కూడా మంచి, చెడైతే కాదు. కాకపోతే ఏంటంటే కొన్ని రాశులకి అవి యాంటీగా పనిచేస్తాయి. కానీ ఇప్పుడున్న కాలం గమనంలో ఈ 4 గ్రహాలు కాంబినేషన్ అనేది ఒక అద్భుతంగా పనిచేస్తాయి. అది చాలా విషయాల్లో మనకి ముందు వెళ్తున్న కొద్దీ చెప్తూ ఉంటాం మీకు అన్ని విషయాలు. తప్పకుండా రాశుల వారీగా మనం మాట్లాడుకుందాం. ఒక బంగారం విషయం ఒకటి చెప్పండి, మళ్ళీ ఇంకేమైనా పెరుగుతుందా ఉచ్చ స్థితిలోకి మరి గురువు వెళ్ళటం రీత్యా? బంగారం అనేది పెరిగే అవకాశం ఎక్కువగా ఉంది. అయితే ఉచ్చస్థితిలో గురువు రావడం అనేది కాదు, కానీ ఇక్కడ బంగారానికి కారకుడు గురువు కదా. బంగారం కారకుడు గురువు అయినప్పటికీ కూడా బంగారం ప్రతి సంవత్సరం పెరుగుతూ ఉంటుందన్న. అయితే ఇప్పుడే బాగా హెచ్చుతక్కులు. దీనికి కారకత్వం ఏంటంటే గురువు ఒక్కలే కాదు, ఇక్కడ గురువు, శనేశ్వరుడు, రాహు, కేతువు, ఈ 4 గ్రహాలు కాంబినేషన్ ఏవైతే ఉన్నాయో దానివల్ల ఈ విపరీత విపత్తులు. దీంట్లో మనం బంగారం పెరగడం అనేది ఉందా, చాలా దారుణంగానే ఉంది. ఎందుకంటే ఇప్పుడు మనకి వినడం ఏంటంటే 1,55,000 1,60,000 చెప్తున్నారు కదా, అది 1,40,000 1,30,000 దింపుతారు మధ్యలో. తర్వాత ఎప్పుడైతే ఎండ్ ఆఫ్ ఇయర్ అవుతుందో 2 లక్షల దాకా వెళ్తుందంట. సో బంగారం పెరిగే అవకాశం ఎక్కువగానే ఉంటుంది. మోడీ గారు చెప్పినట్టుగా కొన్నాళ్ళు ఆగడం బెటర్ అంటారా ఇన్వెస్ట్ చేయడానికి? ఖచ్చితంగా ఆగితే, ఆయన చెప్పిన విషయము చాలా లోతుగా ఆలోచించి చెప్పారు ఆయన. నిజంగా ఇది మనకు సందేశం కూడా. ఎందుకంటే ఒక బంగారమే కాదు, చాలా ఈ రవాణా సంబంధించిన వస్తువులు ఏవైతే ఉన్నాయో మనకి మొబైల్స్ తీసుకోండి, తర్వాత పెట్రోల్ డీజిల్ తీసుకోండి, ఇవన్నీ తగ్గించడం వల్ల మన భవిష్యత్తుకి, మన పిల్లలకి మనం మంచి దారులు చూపించే వాళ్ళం అవుతాం. లేకపోతే అన్యాయంగా బలైపోయిన వాళ్ళం అవుతాం మనం. ఇది 100%. ఇక ద్వాదశ రాశులకి కూడా గురువు ఎటువంటి ఫలితాలు ఇస్తున్నారో ఇప్పుడు తెలుసుకుందాం. తప్పకుండా. మరి ధనస్సు రాశి, ఈ ధనస్సు రాశి వారికి గురువు ఎటువంటి ఫలితాలు ఇస్తారండి? ధనస్సు రాశి వారికి గురువు ఇచ్చే మంచి ఫలితాలు. ఎందుకంటే ధనస్సు రాశాధిపతికి గురువు. అవును. సో ఆ రాశికి అధిపతి అయినే కనుక ఆయన మంచి స్థానంలో ఉన్నారు కనుక వీళ్ళకి మంచి ఫలితాలు వస్తాయి. ఎందుకంటే వీళ్ళకి అర్ధాష్టమ శని ప్రభావం ఉండి చాలా వరకు వీళ్ళ దగ్గర పనిచేసే వర్కర్స్ దగ్గర నుంచి అందరూ బాధపడతారు. వీళ్ళకి పెద్ద కంపెనీస్లో సడన్గా మానేస్తుంటారు వర్కర్స్ అంతా ఈ ధనస్సు రాశి వాళ్ళకి. సో ఉద్యోగాలు చేసే వాళ్ళైతే ఉద్యోగం సడన్గా పీకేస్తారు బాస్ చెప్పకుండా, రీజన్ చెప్పకుండా. నాకు ఇంట్రెస్ట్ లేదు అందుకే తీసేను అని చెప్పి ఇలాంటి కష్టాలు పడిన వీళ్ళందరూ ధనుసు రాశి వాళ్ళందరికీ ఇప్పుడు గురువు రావడం వల్ల మంచి ఫలితాలు వీళ్ళకి ఖచ్చితంగా నిలబడ్డాం. మాకంటూ ఒక స్థితి వాళ్ళకి కల్పిస్తారు. అంటే వాళ్ళకి ధైర్యం వస్తుంది. నేను వెళ్తే చేసేది ఏంటి, నేనే చేసుకోగలని, నేనే ప్రొఫెషనల్గా నేను సెటిల్ అవ్వగలని, నాకు నమ్మకం ఉంది అని చెప్పి ధైర్యాన్ని ఇస్తారు. 100% వీళ్ళంతా వ్యాపారంలో కానీ ఉద్యోగంలో కానీ నిలదొక్కుని గట్టిగా స్ట్రాంగ్గా సమాధానం చెప్తారు అందరికీ. అంటే ఎవరైతే వీళ్ళని డౌన్ చేస్తామని నవ్వుకుంటారో వాళ్ళకి వీళ్ళు సమాధానం చెప్తారు 100%. అంటే ఏంటంటే మాటలతో కాదు, పని చేసి చూపిస్తారు అంతే. ఆటోమేటిక్గా అంత ఫలితాలు ధనుసు రాశి వాళ్ళకి కలుగుతాయి. ఎందుకంటే వీళ్ళకి మామూలు కష్టాలు పడలేదు, మామూలుగా దెబ్బలు పడలేదు. వీళ్ళకి చిన్న పని చేసి ఇంట్లో పని మనిషి సహా మానేస్తుంటారు, అంత ప్రాబ్లం పెడతారు. అందుకని అర్ధాష్టమ శని భగవానుడు ఇచ్చే ఫలితాలు ఏంటంటే ముందు పని చేసే వాళ్ళందరినీ పీకేస్తుంటారు, మీరే పని చేసుకోండి అని చెప్పేసి. అమ్మ బాబు, అది చాలా అర్ధాష్టమ శని. అందుకే
అష్టమ శని అర్ధాష్టమ శని అంటే చాలా భయపడతాం. ఏనాడు శని కంటే ఇవి ఎక్కువ ప్రభావం అనమాట. చిన్న చిన్న విషయాల మీద కూడా ఫోకస్ పెడతారు ఆయన. ఆ ఫోకస్ వల్ల ఏంటంటే చిన్న చిన్న మనకి రోజు వచ్చే పనులు కంఫర్టబుల్గా జరిగే పనులు కూడా ఆపేస్తుంటాడు. అంటే టైంకి అన్నీ జరుగుతుంటాయి. ఒక్కొక్కసారి మిషన్స్ కూడా పాడవుతుంటాయి. ఆ మిషన్స్ మళ్ళీ ఆ రోజు ఆ పని అవ్వకపోతే ఆ ఖచ్చితంగా తీసి దాన్ని చేసుకోవాల్సిన పరిస్థితి తీసుకుంటే కార్లు ఆగిపోతూ ఉంటాయని నేను అంటుంటారు. ఇదేనా? అంతే, మిషన్స్ ఆగిపోతుంటాయి. అదే కార్లు కూడా సడన్గా ఆగిపోతే ఆ రోడ్డు మీద ఎండలో నిల్చొని నడిపిస్తాడు. సో దానికోసం వెహికల్ వెయిట్ చేపిస్తాడు. ఏదో ఒకటి చేపిస్తుంటారు. ఇవన్నీ ధనుసు రాశి వాళ్ళు ఫేస్ చేస్తూనే ఉన్నారు. కానీ వాళ్ళు ఏంటంటే జనరల్గా వాళ్ళు కర్మ సిద్ధాంతాన్ని నమ్ముతారు, ప్రాక్టికల్గా నమ్ముతారు. ఇవన్నీ జాతకాలు దానివల్ల జరుగుతుంది ఎందుకు అనుకోవాలి, నిజంగానే టైం అలా ఉంది, సిచ్యువేషన్ అలా ఉంది, బయట అలా ఉంది అని చెప్పి అనుకుంటారు. ఇప్పుడు చాలామంది ఈ ధనుసు రాశి వాళ్ళు క్యాటరింగ్ బిజినెస్ చేసేవాళ్ళు, వాళ్ళకి గ్యాస్ దొరకదు. ఇప్పుడు డీజిల్ సరిగా పెట్రోల్ దొరకదు. ఎందుకు వాళ్ళు వెహికల్స్ వెళ్ళాలి, కొనుక్కోవాలి వాళ్ళు. సో వర్కర్స్ రెగ్యులర్గా చేసే డ్రైవర్లు మానేస్తుంటారు. కొత్త డ్రైవర్ నమ్మాలి, కొత్త డ్రైవర్ నమ్మి బండి ఇవ్వాలి, ఫుడ్ ఇవ్వాలి, ఖచ్చితంగా తీసుకెళ్తారు, గ్యారంటీ లేదు. అయినా వాళ్ళు అవన్నీ రిస్క్ తీసుకొని ఏం కాదు పదండి ఎలా వెళ్తుంటారు. మొండి ధైర్యంతో వెళ్తుంటారు. ఆ మొండి ధైర్యమే వీళ్ళని అదృష్టవంతులుగా మార్చే అవకాశం కనిపిస్తుంది. తర్వాత గురువు రావడం వల్ల వీళ్ళకి ఇప్పుడు నుంచి ఒక సంస్థ మళ్ళీ అన్ని క్రమశిక్షణగా రావడం జరగడం అన్నీ జరుగుతాయన్నమాట. అందుకే ధనుసు రాశి వాళ్ళకి గురువు మంచి ఫలితాలు, శుభమైన ఫలితాలు ఇస్తున్నాడు. అద్భుతం. ఆరోగ్యం ఎలా ఉంటుంది? ఆరోగ్యం చాలా బాగుంటుందన్న. కాకపోతే ఏంటంటే ఆల్రెడీ వీళ్ళకి అర్ధాష్టమ శనిలో వచ్చిన ప్రభావం ఏదైతుందో అది కాస్తంత ప్రమాదంగా మారే అవకాశాలు ఉన్నాయి. కనుక కాస్త జాగ్రత్తగా టైం టు టైం తినడము, వేళలో వీళ్ళు పనులు చేస్తుంటారు ఎక్కువగా. అలాంటి పనులు చేయకుండా జాగ్రత్తగా క్రమశిక్షణగా వెళ్తే 100% ఆరోగ్యం కుదరపడుతుంది. అంటే వెళ్ళమంటే నైట్ అండ్ డే అని టైం చూసుకోకుండా వర్క్ చేస్తారు. ఫుడ్ ప్రయారిటీ తక్కువ ఇస్తారు, తిందాలో ఏముంది అని చెప్పేసి. అలా కాకుండా టైం కింద ఆహారం తీసుకుంటే ఆరోగ్య విషయంలో ఎటువంటి ఇబ్బంది లేకుండా ముందుకెళ్ళే అవకాశం ఉంటుంది. రైట్. పిల్లలు చదువుకునే పిల్లలకి ఎలా ఉంటుందండి గురువు రీత్యా? చదువు బాగా వస్తుందన్న. మామూలు ధనుసు రాశి వాళ్ళు చదవడం చాలా తక్కువ. వీళ్ళు లాజిక్స్ తర్వాత ఏదైనా సరే థీరీస్ నేర్చుకుంటే తప్ప చదువు మీద బాగా ఫోకస్ పెట్టి మంచి ర్యాంక్స్ ఇచ్చేవాళ్ళు చాలా తక్కువ మంది ధనుసు రాశిలో. జాతకంలో యోగాలు బాగుంటే చదువుతా తప్ప అంతకు మించి పెద్ద చదువులు చదివే ఎవరు లేరు. జాతకం యోగం బాగుంటే మంచి మంచి చదువుల్లోకి వెళ్తారు. ఇప్పుడు గురువు ఉన్న వాళ్ళు ఏంటి చిన్న చిన్న విద్యల నుంచి పెద్ద విద్యల వరకు బ్రహ్మాండంగా సాగే అవకాశం వీళ్ళకి కల్పిస్తారు అన్నమాట. మరి అన్ని విషయాల్లో సానుకూల ఫలితాలు ఉండటం కోసం ఎటువంటి పరిహారాలు చేసుకోవాలి ధనుసు రాశి వారు? వీళ్ళు ప్రతి సోమవారం శివారాధన, అభిషేకం చేయించుకోవడం, ఇంట్లో కుదిరితే ఇంట్లో రుద్రాభిషేకం చేయించుకోవడం, లేకపోతే గుడికి వెళ్ళి చేయించడం, ఇది చేస్తూ ఉంటే వీళ్ళకి అన్ని అనుకూలంగా మారే అవకాశం ఉంటుందండి. అలాగే మారాలి ధనుసు రాశి వారికి మంచి ఫలితాలను ఇవ్వాలి గురువు అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ చాలా అద్భుతంగా తెలియజేశారు. కృతజ్ఞతలు. ఇక నెక్స్ట్ వీడియోలో మకర రాశి గురించి తెలుసుకుందాం. నమస్కారం అండి. నమస్తే అమ్మా. శ్రీమాత్రే నమః.